నేనేమి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. చాలా ఇయర్స్ పట్టింది ఇండస్ట్రీలో సెటిల్ అవడానికి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఎంకరేజ్ చేద్దామని చేసిన ప్రాజెక్టు పేకమెడల్ అనే ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు ఏమర్థం ఏంటండి సార్, నేను అది చేయకుండా ఉండాల్సింది. అది నేను చేసిన రాంగ్ స్టెప్. మార్కెట్ లేకపోతే, ఏ హీరో బ్రాండ్ లేకపోతే ఎవరు పట్టించుకోరు సార్. రాకేష్ వర్య ఒక బ్రాండ్ అయిన తర్వాతే కొత్త వాళ్ళతో చేస్తా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఎందుకంటే నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తా. సెలబ్రిటీస్ కు అప్లికేషన్ మీద వస్తారు, లేకపోతే ఏమన్నా ఫ్రెండ్షిప్ మీద వస్తారు. అంటే మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఒక సెలబ్రిటీ ఉంటేనే ఈవెంట్ అవుతుంది, ఒక సెలబ్రిటీ ఉంటేనే జనాల్లోకి వెళ్తారు. ఏం మైండ్ సెట్ సార్? సెలబ్రిటీస్ ఓన్లీ సపోర్ట్ చేస్తారు, సినిమాని జనాల వరకు తీసుకెళ్తారు. నిజంగా సార్, ఒక సెలబ్రిటీని తేవాలంటే ఎంత ఒక సినిమా చేసేయచ్చు. రారు సార్, సెలబ్రిటీస్ రారు, పిలిస్తే ఏం రారు. వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు సినిమాకి. సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు, సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు అడుగుతూనే ఉన్నారు. ట్రై చేస్తున్నాం సార్, పొద్దు నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. నేను పనిచేస్తున్న అందరితో ప్రతి ఒక్కరితో చేస్తాను సార్. వచ్చి నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని చేయండి. హానెస్ట్ గా చేశాను.